హలో అండి, వెల్కమ్ టు ఐషి బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. లక్కీ హాయ్, గుడ్ మార్నింగ్. లక్కీ కూడా ఇప్పుడే లేచింది. సో నేను ఇప్పుడే బ్రష్ చేసేసుకొని ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకొని ఫస్ట్ వాటర్ తాగుతాను. తర్వాత టీ కూడా పక్కనే మరుగుతుంది. సో ఈరోజు ఏంటి ఎలా చేస్తాను అనేది ప్రతిదీ కూడా చూపిస్తాను. సో బ్లాగ్లో చూసేయండి. బాయ్. మా లక్కీ అప్పుడే స్టార్ట్ చేసేసింది ఆటలు. ఓకేనా? బాయ్. ఇంకొప్పుడైతే కొన్ని హాట్ వాటర్ తాగేస్తాను. ఒక్కొక్కసారి ఇందులో పసుపు అవి కూడా యాడ్ చేసుకుని తాగుతాను. ఒక్కొక్కసారి నార్మల్గా తాగేస్తాను. తర్వాత అయితే టీ తాగడమే. ప్రతిరోజు మార్నింగ్ టీ తాగద్దు అనుకుంటూనే తాగుతూ ఉంటాను. డైలాగ్ వచ్చింది కదా ఈ మధ్య కొత్తగా, డైలీ మార్నింగ్ తాగద్దు అనుకుంటూ ఉంటాను, తాగేస్తానని. నేను కూడా సేమ్ అదే టైపు. డైలీ మార్నింగ్ అయితే టీ పడాల్సిందే మనకి. సో ఓకే. ఇంకొప్పుడైతే టిఫిన్లోకి మా హస్బెండ్ చపాతీ చేయమన్నారు అనేసి చపాతీ పిండి కలిపేసి ఉంచుకున్నాను. చపాతీలో కాంబినేషన్ నేను ఆలు కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆలు కర్రీ చేసేసుకొని చపాతీలు చేసేసుకోవాలి. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇది. నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా కలిపి చేసేస్తున్నాను ఆలు కర్రీ. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇది. లక్కీ అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా లక్కీ చూడు, లక్కీ అదిగో హాయ్. టిఫిన్ చేసిన తర్వాత ఏంటంటే లక్కీని అంగన్వాడికి తీసుకెళ్ళాలండి. ఈరోజు గుడ్లు పాలు అయితే ఇస్తా అన్నారు లక్కీకి. ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలి. టిఫిన్ చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్తాను. ఇప్పుడైతే లక్కీకి రైస్ కోసం నానబెడుతున్నాను. కొంచెం రైస్ వేసుకొని కొంచెం కందిపప్పు వేసేసి నానబెట్టేసి కుక్ చేసినప్పుడు ఇందులో కొంచెం క్యారెట్ వేసి వండుతాను. అంటే డైరెక్ట్గా ఇస్తుంటే తినట్లేదు. సో ఇంక ఇందులో అయితే తినేస్తుంది కదా. సో ఇప్పుడైతే ఇది నానబెట్టేసుకుంటున్నాను. అంగన్వాడికి అయితే వెళ్ళిపోతున్నాము. బండి మీద ఎంత హ్యాపీ అయిపోతుందో బండి మీద వెళ్తే. ఇంకా అంగన్వాడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చోబెట్టాను. కాసేపు అలా రాసుకుంది. పిల్లలందరితో కాసేపు ఆడుకొని ఇంకా గుడ్లు అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంక ఇప్పుడు బాయిల్ చేసినప్పుడే నేను క్యారెట్ ముక్కలు అయితే వేసేస్తాను. అంటే రైస్తో పాటు ఇవి కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా మళ్ళీ మనం ఏమీ మ్యాష్ అవసరం ఉండదు. దగ్గరికి అయిపోయేంత వరకు ఉడకబెట్టేస్తాను బాగా. అంటే బాగానే తినేస్తుంది, కాకపోతే నేనే కొంచెం మెత్తగా వండుతాను అనమాట, ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వాలని. సో ఇప్పుడైతే ఇలా వండుతాను. ఇందులో కాసేపు అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తాను అంతే. ఇంకా మనకి పప్పు ప్రోటీన్ వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకా క్యారెట్ కూడా తిన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇలా వండుతూ ఉంటాను. ఇంకా లక్కీకి అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నంతో పాటు గుడ్డు కూడా ఉడకబెట్టాను. అప్పుడప్పుడు పెడతాను, ప్రతిరోజు ఎగ్ అనేది పెట్టను. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. అంటే 2 డేస్కి ఒకసారి లేకపోతే డే బై డే పెడుతూ ఉంటాను. ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా తినిపించేయడమే. ఇంక ఇప్పుడు లంచ్ అయ్యిందండి. సో నేనైతే ఇప్పుడు బట్టలు మడత పెట్టేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఇంకా చలి ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ టైం వాష్ చేసుకోవట్లేదు. ముందు రోజు ఈవినింగే వాష్ చేసేసుకుంటున్నాను. అంటే చలికి పొద్దున్నే లెగలేము. ఇంకా చలిలో బయట బట్టలు ఉతకడం అంటే అది పెద్ద టాస్క్ కదా. ఇంకా అందుకోసమే ముందు రోజే వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఆ బట్టలు మడత పెట్టేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం కొంచెం ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను. థంబ్నెయిల్ డిజైనింగ్ అదంతా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎడిటింగ్ సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటున్నాను. ఇంక ఈవినింగ్ అయితే ఇలాగా మా లక్కీ ప్రతిరోజు ఇలా డ్యాన్సులు అయితే వేస్తూ ఉంటుంది ఇంట్లో. కొంచెం నేను వాళ్ళ డాడీ కలిపి వేస్తూ ఉంటే చూస్తూ వేస్తూ ఉంటుంది. దానికి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా లక్కీ ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, గెస్ట్ చేసి. అందులో ఒక స్టెప్ హుక్ స్టెప్ కూడా వేసింది, గెస్ట్ చేయండి.
ఇంకా ఈవినింగ్ గోదావరి దగ్గరికి అలా వెళ్ళాము. మన ఛానల్లో గోదావరి హారతికి సంబంధించి బ్యూటిఫుల్ వీడియో అయితే వస్తుంది. సూన్ పెడతాను నేను కూడా. ఇంకా అది ఖచ్చితంగా చూడాలి. మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే చూస్తారు. ఇన్ కేస్ బయట ఎవరైనా చూస్తే మన ఛానల్ ఖచ్చితంగా నీట్గా అనిపిస్తుంది. చాలా నీట్గా అయితే షూట్ చేశాను. ఇంకా అలా కాసేపు గోదావరి దగ్గర కూర్చొని తర్వాత ఈవినింగ్ తాడితోటలో జరుగుతున్న జాతరకి అయితే వెళ్ళాము. ముందు రోజు వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్ళాను. ఇంకా జనం అయితే అంతేం లేరు. ఇంకా నార్మల్గా వెళ్ళి కాసేపు దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. చాలా బాగుంది. ఇంకా లైటింగ్ అయితే చాలా ఎక్స్ట్రా అయితే పెట్టారు. లాస్ట్ డేస్ కదా, చాలా బాగా జరిగిందంట. నేనైతే చాలా మిస్ అయిపోయాను. మళ్ళీ ఎప్పుడో 3-4 years తర్వాత చూడాలి. ఇంకా అక్కడ కాసేపు ఉండి లక్కీకి పాలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా లక్కీకి అయితే పాలు మరగబెట్టేసాను. డైలీ నైట్ పడుకున్నప్పుడు దానికి మాత్రం ఖచ్చితంగా పాలు ఉండాల్సిందే. ఇంకా ఇందాకైతే అలాగా అమ్మవారి జాతరకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా వచ్చేసి పాలు తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే బిర్యానీ తెచ్చుకుందాం అనుకుంటున్నాం నైట్కి. లక్కీ అయితే తినేసి అన్నీ అయిపోయినాయి, స్నానం చేసుకుని తినేసి పడుకుని పోయింది. డైలీ లక్కీ పాలతో వచ్చిన మేగడని అయితే నేను ఇలా తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను. దీంతోనే దానికి నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకా బయట నుంచి కొనడం అలాంటి చేయను. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా మేగడ రాకపోతే కనుక కొంటాను. దీంతోనే చేస్తాను. ఇది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను, నేను ఎలా చేస్తాను అనేది, నెయ్యి ఎలా చేసుకుంటాను అనేది అది కూడా వీడియో తీసి చూపిస్తాను. ఇంకా మేగడ అయితే తీసుకొని ఇంకా రోజు అందులో పెట్టుకుంటూ ఉంటాను ఇట్లా. సో ఇంకా నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను. లక్కీ పడుకుని పోయింది. ఇంకా మేము కూడా తినేసి పడుకోవడమే. ఇంకా ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అనేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది నా డైలీ రొటీన్? ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను నేను. నా వ్లాగ్స్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.